2013లో లూటేరా సినిమాతో బాలీవుడ్కి పరిచయమయ్యాడు విక్రాంత్ మాన్సే. మొదటి సినిమాతోనే మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు విక్రాంత్. ఆ తర్వాత పలు బాలీవుడ్ సూపర్ హిట్ సినిమాలలో నటించి మెప్పించాడు. ఇక 2018లో వచ్చిన మీర్జాపూర్ సిరీస్లో విక్రాంత్ పేరు మారుమోగింది. బబ్లు పండిట్గా ఆ సిరీస్లో విక్రాంత్ అలరించాడు. అలాగే చిచ్చోరే సినిమాలోనూ అద్భుత నటన కనబరిచి ప్రేక్షకులతో శభాష్ అనిపించుకున్నాడు ఈ యంగ్ హీరో. ఇక గతేడాది థియేటర్స్లలో రిలీజైన 12th ఫెయిల్ సినిమాతో పాన్ ఇండియా గుర్తింపు తెచ్చుకున్నాడు. మరీ ముఖ్యంగా తన ఎమోషనల్ పర్ఫార్మెన్స్తో ప్రేక్షకులను కంటతడి పెట్టించాడు. ఇలా వరుస హిట్టు సినిమాలు, వెబ్ సిరీస్లలో నటిస్తూ ఫ్యూచర్లో స్టార్ హీరో అవుతాడని అనుకుంటుండగా అటు ప్రేక్షకులకు, ఇటు ఫ్యాన్స్కి ఊహించిన షాక్ ఇచ్చాడు విక్రాంత్. కొన్ని సంవత్సరాలుగా మీ నుండి నేను ఎంతో ప్రేమను, అభిమానాన్ని పొందాను. మీరు చూపించే ప్రేమకు థ్యాంక్స్. ఇక నుండి నా పూర్తి సమయాన్ని కేటాయించాల్సిన సమయం వచ్చింది. అందుచేతనే ఇక కొత్త సినిమాలు ఏవీ అంగీకరించటం లేదు. 2025లో విడుదల కానున్న సినిమానే నేను నటించిన నా లాస్ట్ సినిమా. మీరు నాకు ఎన్నో అందమైన జ్ఞాపకాలను ఇచ్చారు. మీ అందరికీ పేరు పేరున కృతజ్ఞతలు అని పోస్ట్ చేశాడు విక్రాంత్. 37 ఏళ్ల విక్రాంత్ నటనకు స్వస్తి పలకడం ఒకింత షాకింగ్ అనే చెప్పాలి. ఇది ఏమైనా పబ్లిసిటీ స్టంటా లేక నిజమేనా అని సోషల్ మీడియాలో కామెంట్స్ వినిపిస్తున్నాయి.